శుభ్రం చేసుకున్న చిన్న చేపల్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా మెంతులు యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారము, మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు పులుసు యాడ్ చేసేసుకొని పులుసు బాగా మరగాలండి. అప్పుడే టేస్ట్. బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలపాలి. ఎక్కువగా కలపకూడదు ఈ చేపల్ని. తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు మగ్గించుకున్నారనుకోండి, చిన్న చేపలు కదా తొందరగా మగ్గిపోతాయి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసేసి అలా కలిపేసి వేడివేడి అన్నంలోకి తిన్నారనుకోండి, ఈ చేపల పులుసు ఆహా ఏమి సూపర్ అండి.